వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీకోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకొనొచ్చాను. ఒకవేళ మీరు బీటెక్ కంప్లీట్ అయ్యి ఒక 1 ఇయర్ అయ్యి ఉంటే, ఈ కేస్‌లో విత్ బీటెక్ 60% ఉండుంటే, మినిమమ్ 1 ఇయర్ అయ్యి ఉండాలి. అయిన కేస్‌లో మీరు దీనికి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ వచ్చి 20-30 అండ్ మీకు కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఇంకా కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంది. సో, ఫుల్ డీటెయిల్స్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంజినీర్ పోస్ట్. ఎవరెవరికి ఉన్నాయో కూడా చెప్తున్నాను. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఉన్నాయి. మెకానికల్‌కి కూడా ఉన్నాయి. అండ్ సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసల ఇది కొంచెం మీకు వింతగా అనిపించొచ్చు. ఎందులో ఉన్నాయి సార్ అంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మేమేం చేయాలి సార్ యాస్ ఎన్ ఇంజినీర్ అంటే, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. అదొక జీకేలో బిట్ కింద కూడా వస్తా ఉంటుంది కదా! ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీళ్ళు. నిన్న రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. 5థ్‌కి క్లోజ్ అవుతుంది. సో, టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అనేది 27థ్ మే అని చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే నోటిఫికేషన్‌లో మీకు ఎగ్జామ్ డేట్ ఎగ్జాక్ట్‌గా అనేది వెల్ ఇన్ అడ్వాన్స్‌లో స్పెసిఫై చేస్తామని చెప్పారు. అంటే అది ఇంటర్వ్యూ గురించి అనుకుంటా. ఎనీవే ఓకే. మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ. సో, సీ హియర్. వేకెన్సీస్ వచ్చి మనకి ఒక 30 ఉన్నాయి. అందులో ఎలక్ట్రికల్‌కి వచ్చి 7 ఉన్నాయి. అందులో రిజర్వేషన్ కేటగిరీస్ అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఎస్సీలో అయితే 1, ఓబీసీలో 1, అన్‌రిజర్వ్డ్‌లో ఒక 5 పోస్టులు ఉన్నాయి. దీనికి పెద్ద కాంపిటీషన్ ఉండదు. మీకు పోస్టులు తక్కువ ఉన్నా సరే మీ దగ్గర టాలెంట్ ఉంటే అప్లై చేయండి. కానీ ఇందులో ఇంటర్వ్యూలో ఏమడుగుతారో కూడా నేను చెప్తాను మీకు. సో, అబ్రివేషన్స్ ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే కాబట్టి నేను దీని గురించి వెరీ బేసిక్ బీటెక్ అంటే ఏంటి, ఇలాంటి రూల్స్ అవన్నీ చదివి మీ టైం వేస్ట్ చేయను. మీకు ఇక్కడ సివిల్ ఇంజినీర్ ఆఫీసర్ రోల్ ఉంది. కానీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సిమిలర్‌గా మెకానికల్ కూడా ఉంది. మెకానికల్, సివిల్ ఎవరైనా ఉంటే పీఎన్బీ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చూద్దాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చేసి మినిమమ్ 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఉంది. బీటెక్ కంపల్సరీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% ఫస్ట్ క్లాస్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. నేను కింద చూపిస్తాను అది మీకు. మీకు ఇంకొకటి ఏమి అడిగారంటే వాళ్ళకి దే రిక్వైర్ ఎ మ్యాండేటరీ ఎక్స్‌పీరియన్స్ పోస్ట్ అంటే మీరు క్లోజింగ్ డేట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఎప్పుడుంది? మే 1 ఏదో ఉంది కదా! అంటే మీకు అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఆ మే 1 డేట్‌కి ఉండాలి. లాస్ట్ ఇయర్ మే నుంచి మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంతకు ముందు నుంచి ఉన్నా హ్యాపీయే. ఓకే. సో, అది కూడా పోస్ట్ బీటెక్ అన్నాడు. అంటే మీరు ఇంటర్న్‌షిప్స్ అవి చేస్తే వాటిని క క క దీంట్లో కన్సిడర్ చేయరు. బీటెక్ అయ్యాక ఖచ్చితంగా 1 ఇయర్ అయ్యి ఉండాలి మీరు. ఓకే. అట్‌లీస్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కేస్‌లోనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. చూడండి. అందుకే మినిమమ్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఇందులో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు సార్ అంటే, ఇందులో మీరు టెక్నికల్ పార్ట్ ఎక్కువ ఉండదు. అంటే మీకొక సాలిడ్ సెక్యూర్డ్ జాబ్ కావాలి. ఒక మంచి పేతో. మీ పే స్కేల్ అదర్ పీఎస్‌యూస్‌తో సమానంగా మీ సాలరీ అయితే పెరుగుతుంది. మంచి పే స్కేల్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే హ్మ్, ప్యూర్‌లీ టెక్నికల్ అని చెప్పలేము. ప్యూర్‌లీ మేనేజరల్ రోల్ అని చెప్పలేము. రెండిటికి మధ్యలో ఉంటుంది. మీకు ఎలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి అంటే సాలరీ ఒక్కటే ఎప్పుడు మనకి క్రైటీరియా కాకూడదు కదా! నేచర్ ఆఫ్ జాబ్ కూడా మనకు నచ్చాలి. మన పని చేయాలంటే. కేస్‌లో 2 ఒకవేళ సెక్యూర్డ్ జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు మీరు. అప్లై చేయొచ్చు. చూడండి ఇక్కడ. ఇందులో మీకు మనకి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఎందులో అడుగుతున్నాడంటే, కన్‌స్ట్రక్షన్‌లో, రెనోవేషన్‌లో, రెట్రోఫిట్టింగ్‌లో కానీ, ఇంటీరియర్ ఫర్నిషింగ్, మెయింటెనెన్స్ వర్క్స్ ఆఫ్ కమర్షియల్, రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్, ఇండస్ట్రియల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇన్‌స్టాలేషన్, హ్యాండ్లింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్‌మెంట్స్ నేమ్లీ యువర్ యూపీఎస్, జనరేటర్స్, ఎనర్జీ సేవింగ్ డివైసెస్, స్టార్టర్స్, మోటార్స్, కంట్రోల్ ప్యానెల్స్, హెచ్‌టీఎల్‌టీ స్విచ్ గేర్స్, కేబులింగ్స్, వాటర్ పంప్స్, ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్‌మెంట్స్, లిఫ్ట్స్ ఎట్సెట్రా. అంటే వీడు సారీ ఇక్కడ అంటే నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. వీళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, ఈ పని చేసేవాళ్ళు కావాలి. ఏ పని చేసేవాళ్ళంటే మీరేమి ఏసీ మెయింటెనెన్స్ అవి చేయక్కర్లేదు. ఆహ్, నేను మీరు ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఒక బ్రాంచ్ పెద్ద పెద్ద బ్రాంచెస్ కూడా ఉంటాయి కదా! చిన్న బ్యాంక్‌లో అస్యూమ్ చేసుకోకండి. సెంట్రలైజ్డ్ పెద్ద పెద్ద బ్రాంచెస్‌లో మీరు రెనోవేషన్ చేయాలనుకుంటున్నారు. లేదా మీరంటే ఇన్ ద సెన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు దాన్ని రెనోవేషన్ చేయాలి. కొత్త బిల్డింగ్ ఏదైనా కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓ కన్‌స్ట్రక్షన్ అవన్నీ జరిగినప్పుడు జనరల్‌గా ఈ కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయంటే కాంట్రాక్ట్‌కి ఇచ్చేస్తాయి. కానీ కాంట్రాక్ట్‌కి ఇవ్వాలన్నా సరే టెండర్స్ పిలుస్తారు కదా! పిలిచినప్పుడు ఏ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయాలి? వాడిచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? వాడిచ్చిన కాస్ట్ అనేది యాక్సెప్టబులా కాదా?
వాడు క్వాలిటీగా కడుతున్నాడా లేదా, మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ ఎవరు చెక్ చేయగలరు? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చెక్ చేయగలరు. అందుకే వాళ్ళకి సివిల్ 21 పోస్టులు కావాల్సి వస్తే ఎలక్ట్రికల్ ఒక 7 పోస్ట్, మెకానికల్ కూడా ఒక 2 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళ పని ఏంటంటే ఈ స్విచ్ గేర్స్ కానీ, ఇన్వర్టర్స్ కానీ, ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ మీరు ఎక్కడి నుంచైనా ఈజీగా, పెద్ద కష్టమైన ఎక్స్పీరియన్స్ కాదు. మీరు దాన్ని ప్రయత్నించవచ్చు, అది ఇబ్బంది కాదు. ఓకే. మీకు లాస్ట్ 1 ఇయర్‌లో ఏదైనా చిన్న కంపెనీలో పనిచేసినా ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి, తప్పులేదు. లిమిటెడ్ కంపెనీయే ఉండాలి అలాంటి రూల్స్ ఏమి వీళ్ళు పెట్టలేదు కాబట్టి, నార్మల్ చిన్న కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మీరు ఏదో వర్క్ చేస్తున్నట్టు, ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దగ్గర 1 ఇయర్‌గా నేను చూసి చేస్తున్నట్టు చూపించి, ఐ మీన్ చేసినా సరే మీకు వర్కౌట్ అవుతుంది. ఐ మీన్ మీరు అలా మీకొక ఎక్స్‌పీరియన్స్ ఉన్న, మీరేదో నార్మల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా సరే దీనికి అప్లై చేయొచ్చు. ఓకే. సో వాళ్ళు మీ దగ్గర నుంచి వర్క్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చూడండి. మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వర్క్ ఏంటంటే ప్లానింగ్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్, ఎగ్జిక్యూషన్, ఆల్ అదర్ రిలేటెడ్ వర్క్స్ ఫర్ కన్‌స్ట్రక్షన్, రెనోవేషన్స్, ఇంటీరియర్ వర్క్స్ ఆఫ్ ద బ్యాంక్ బిల్డింగ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ద బ్యాంక్ బిల్డింగ్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ చెక్ ఫర్ వేరియస్ ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్‌మెంట్. జనరేటర్స్ ఉంటాయి. ఈవెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఎయిర్ కండిషన్, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక ఇంజినీర్ పైన ఉండాలి. మీరు పని చేయించాలి ఒరిజినల్లీ, లేదా మీరు కింద కాంట్రాక్టర్స్‌తో పని చేయించాలి. ఇక్కడ పీపుల్‌తో డీలింగ్ ఉంటుంది మీకు. కాంట్రాక్టర్స్‌తో డీలింగ్స్ ఉంటాయి. కాంట్రాక్టర్స్‌తో డీలింగ్ అంటే నేను పాజిటివ్‌గా చెప్తున్నాను. వాటిలో మీరు లూప్ హోల్స్ వెతక్కండి. నేను చెప్పేది యూ విల్ బి డీలింగ్ విత్ ద పీపుల్. ఎక్కువ మంది పీపుల్‌తో మాట్లాడతారు. అదర్ ఇటుగా మీ దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్స్ కానీ, టెండర్స్ కానీ, యాక్సెప్టెన్స్ అనే పవర్ మీ చేతిలో ఉంటుంది. అప్ టు యువర్ బ్యాంక్ లెవెల్. So, procurement of goods, work, services required for the completion of job, appointment of architects and contracts, వీళ్ళని అపాయింట్ చేయాలన్నా, ఏదైనా కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేయాలన్నా, సైట్ సూపర్వైజన్ చేయాలి. మీరు సడన్గా వర్క్ సరిగ్గా జరుగుతుందా లేదా, వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇలాంటివి చూసుకోవాలన్నా సరే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బిల్లు వచ్చిన తర్వాత బిల్లు పే చేసే ముందు కూడా ఆ బిల్లు జెన్యూనా కాదా యాక్సెప్ట్ చేయడానికి, ఈ స్విచ్ గేర్ ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఇచ్చింది కరెక్టే కదా, వాళ్ళు మంచిది యూజ్ చేస్తారా లేదా, ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను. ఇందులో ఎగ్జామ్ వచ్చి మనకి 200 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 100 క్వశ్చన్స్ ప్యూర్లీ టెక్నికల్, మిగతా 100 క్వశ్చన్స్లో యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్, వెర్బల్, ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మీ గేట్లో ఏదైతే ఉందో అదే ఉంటుంది. అంతే కదా, గేట్లో ఉన్నదే మీరు ప్రపంచంలో ఏ టెక్నికల్ ఎగ్జామ్ రాసినా గేట్ హెల్ప్ అవుతుంది. కాకపోతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి. గేట్లో మనకి 2 మార్క్స్ 3 మార్క్స్లో కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్స్ ఉన్న క్వశ్చన్స్ వేస్తారు. ఇక్కడ ఏంటంటే 200 క్వశ్చన్స్ 120 మినిట్స్ టైంలో సాల్వ్ చేయమని చెప్పారు. 200 క్వశ్చన్స్, సారీ 200 కాదు, 100 క్వశ్చన్స్. ఒక్క నిమిషం చూపిస్తా. You can see here, రిలాక్సేషన్స్ ఇంకో 5 ఇయర్స్, 3 ఇయర్స్, ఒకవేళ పీడబ్ల్యూడి అయితే 10 ఇయర్స్ కూడా ఇచ్చారు. 40 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఐ కెన్ సే 20 to 40 ఇయర్స్ వరకు మీరు దీనికి ఎలిజిబుల్, డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ డీటెయిల్స్, డెఫినేషన్స్ ఇచ్చారు. వేర్ ఈస్ దట్? ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మన విజయవాడ, హైదరాబాద్ ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇది చూడండి. ఇక్కడ టోటల్ ఎన్ని 50, 150లో ఇక్కడ మన ప్రొఫెషనల్ నాలెడ్జ్కి 100 మార్క్స్ ఉంది. 120 మినిట్స్లో మీరు 150 క్వశ్చన్స్ చేస్తున్నారంటే ఇంజనీరింగ్ సర్వీస్ కానీ జేఈ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఎలక్ట్రికల్ బేస్డ్ దానికి 100 మార్క్స్. మిగతా ఈ రీజనింగ్ ఇవన్నీ పార్ట్ 1లోకి వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 100. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. ఫస్ట్ సెక్షన్లో మీరు మినిమం కట్ ఆఫ్, ఫస్ట్ సెక్షన్లో మీరు మినిమం కట్ ఆఫ్ని క్వాలిఫై అయితేనే సెకండ్ సెక్షన్ని మీరు సెలక్షన్కి వాళ్ళది క్రైటీరియా తీసుకుంటారు. కానీ ఫస్ట్ సెక్షన్లో మినిమం కట్ ఆఫ్ని మీరు క్లియర్ చేయాలి. సో మీ సెలక్షన్ క్రైటీరియా దీని ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మినిమం బేసిక్ కమ్యూనికేషన్స్ మీకు వస్తేనే ఎవరితోనో మాట్లాడగలరు కాబట్టి దీన్ని బేసిక్గా కన్సిడర్ చేశారు. ఇది కాకుండా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్స్ అనేవి మీకు కాల్ లెటర్స్లో మీరు ఎలిజిబుల్ అయిపోయాక, మీరు కట్ ఆఫ్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్స్లో ఇంటర్వ్యూ డేట్ అనేది చెప్తారు. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు క్వాలిఫై ఫర్ ఆల్ ద టెస్ట్ ఆఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. ఇక్కడ చూడండి,
పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బై ద బ్యాంక్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే 1 year ఎక్స్పీరియన్స్ పెడతారు కదా, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అక్కడ ఏమైనా రిక్రూట్మెంట్ చేశారా, మెయింటెనెన్స్ చేశారా, కాంట్రాక్టర్స్తో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా, అవి మీరు ఎలా డీల్ చేశారు, ఎటువంటి ఎక్విప్మెంట్ మీరు మీ కంపెనీలో వాడారు, మీరు అక్కడ కన్స్ట్రక్షన్ టైంలో ఏవే ఎందుకు వాడారు, ఈ ఎంసీబీ ఎందుకు వాడారు, అది ఎందుకు వాడలేదు, ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు గుర్తుపెట్టుకోండి. అలాంటి క్వశ్చన్స్ అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మేనేజర్గా మీరు మీ మేనేజరల్ స్కిల్స్ చెక్ చేస్తారు వాళ్ళు. సో మీకు ఆ మేనేజ్మెంట్ రోల్ సిస్టమ్ అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. 50 మార్క్స్ ఉంటాయి దీనికి. అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ వస్తాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చూసుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి ఉంది. మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి. మనది తెలుగు ఛానల్ కదా, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. సో మన 2 తెలుగు స్టేట్స్కి ఒక 9 సెంటర్స్ వరకు ఇచ్చారు. హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇట్స్ నాట్ డిఫికల్ట్ థింగ్. మీరు రాయాలనుకుంటే May 27th ఎగ్జామ్ ఉండొచ్చు. సో హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. సో మన నెక్స్ట్ లెవెల్లో కోర్సెస్ అన్నీ ఇంకొక 1 week వరకు ఫ్రీ ఉన్నాయి. కావాలంటే అందులో నెట్వర్క్స్ డిజిటల్ ఉంది, హ్యాపీగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ కూడా ఉంది, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. లేదా యూ కెన్ టేక్ ఎనీ కోర్స్ ఆఫ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్. 2 months హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ యువర్ చాయిస్ ఎనీవే. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నోటిఫికేషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి చెప్తాను. మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ నా దగ్గరికి వచ్చినా సరే నాకు అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఏంటంటే నేను ఆల్రెడీ జిఎఫ్జిలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం డేటా ఫాస్ట్గా వస్తుంది. వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పీపుల్. ఏంటంటే నేను అక్కడ డేటా తీసుకొచ్చి ఇక్కడ నేను వీడియో చేసుకున్నా వాళ్ళు ఏమనరు, వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు. నాకు ఇది ఉంది అంటే అక్కడ డేటా నేను బ్రీచ్ చేయట్లేదు, వాళ్ళకి వీడియో చేస్తున్నప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ కూడా నేను ఒక వీడియో చేసుకుంటూ ఉంటాను. అట్లా మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఇమీడియట్గా దొరుకుతూ ఉంటుంది. అది వేరే టీచర్ చేసేదైనా ఏదైనా నేను డిఫరెంట్ గ్రూప్స్లో ఉండడం వల్ల అక్కడ నుంచి ఇమీడియట్గా మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇమీడియట్గా తీసుకొచ్చేసి నేను ఆ వీడియో చేస్తూ ఉంటాను. మీకు అలా ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ I want to communicate with you with all possible opportunities for the engineer. Okay, thank you.